ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ ఉదయం మనం ఒక కీలకమైన అంశం గురించి ధ్యానించుకుందాం. అది ఒప్పుకోలు. మన జీవితాల్లో మనం ఎప్పుడూ తప్పించుకోలేని సత్యమిది. కీర్తనల గ్రంథంలో దావీదు మహారాజు ఇలా అన్నాడు: నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునసుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. దావీదు ఎంత అద్భుతంగా చెప్పాడు! మన ప్రవర్తన గురించి మనం నిజంగా సిగ్గుపడాలి. మనం చేసిన తప్పులను, పాపాలను ఒప్పుకోవడానికి సంకోచించకూడదు. ఎందుకంటే ప్రభువు మనతో అంటున్నాడు: నీ పాపములను నీవు నా ఎదుట ఒప్పుకుంటే నీ దగ్గర నుండి ఆ పాపములను నేను తీసుకొని నిన్ను స్వతంత్రునిగా చేస్తాను. ఎంత గొప్ప వాగ్దానమిది! మన పాపభారాన్ని మోస్తూ బ్రతకడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. కాని ప్రభువు మనల్ని ఆ బంధకాల నుండి విడిపించి స్వతంత్రులను చేయాలనుకుంటున్నాడు. బైబిల్ మనకు స్పష్టంగా చెప్తోంది: నీవు పాపినని ఒప్పుకొన్నట్లయితే దేవుడు నమ్మదగినవాడు గనుక నీ దోషములన్నింటినీ ఆయన క్షమిస్తాడు. ఇది కేవలం క్షమాపణ మాత్రమే కాదు, ఆయన మన పాపాలను పూర్తిగా తీసివేసి మనలను పవిత్రులను చేస్తాడు. ఇలాంటి క్షమాపణను మనం పొందినప్పుడు ఇంతకు ముందు ఎన్నడూ ఎరుగని ఆనందాన్ని మనం అనుభవిస్తాం. ఈ ఆనందాన్ని మనం మన జీవితకాలం నిలబెట్టుకోవాలి. మన గమ్యం కొరకు ప్రార్థన. క్షమాపణ పొందిన తర్వాత మన ప్రయాణం అక్కడితో ఆగిపోదు. ఆ తరువాత మనం ఏమి చేయాలి? మన జీవిత గమ్యం గురించి దేవుని ఆదేశాల కొరకు ఉపవాసముండి ప్రార్థించాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం, ఆయన మార్గంలో నడవడం మనకు ఎంతో అవసరం. మనం ఏ బైబిల్ స్కూల్లో చేరి చదవలేకపోయినా సరే, క్రీస్తు కోసం మనకున్నదంతా సమర్పించుకుంటే ఆయన నిన్ను వాడుకోగలడు. దేవుడు మన సామర్థ్యాలను చూడడు, మన హృదయాన్ని చూస్తాడు. ఆయన ఏ మార్గాన్ని చూపించినా సరే ఆయనను వెంబడించాలి. మానక నిరంతరము ప్రార్థనలో దేవుణ్ణి వెదకాలి. ఉజ్జీవం కొరకు ఆశ. మన మధ్య ఉజ్జీవం చూడాలని మనం ఆశపడాలి. జీవితాలు మార్చబడాలి, హృదయాలు కదలింపబడాలి. దీనికి మూలం మన ఒప్పుకోలే. మనం పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. కాబట్టి మనం ఏమి చేయాలి? ఇదిగో యోహాను సువార్తలో వ్రాయబడి ఉన్నది: మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి మనలను పవిత్రులనుగా చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపాలను ఒప్పుకొని దేవుని క్షమాపణను అనుభవించి ఆయన చిత్తాన్ని వెదకుతూ నిరంతర ప్రార్థనలో ఆయనను వెంబడిద్దాం. అప్పుడే మన జీవితాలు, మన సమాజం, మన దేశం ఉజ్జీవాన్ని చూస్తుంది. ఆమెన్.